సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే గురవింద గింజ సామెత గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో భాషపై చిందులేస్తున్న సీఎం తాను మాత్రం పరుష పదజాలం మానడం లేదు. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బూతులతో రెచ్చిపోయాడు. ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారంటూ చిందులేశాడు. ఒక్కొక్కడి తోడుకలు తీస్తా, బట్టలూడదీసి రోడ్డు మీద తిప్పిస్తానంటూ ఊగిపోయారు. ఇక సంస్కారం అంటూ గొప్పలు చెబుతూనే సంస్కారహీనంగా మాట్లాడిన రేవంత్ తీరును మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రిపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష. ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. తెలంగాణ సమాజం ఇదేనా? ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నాను. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. మీరు రుణమాఫీ చెయ్యరు, బాధపడ్డ రైతు ఆక్రోశం వెలగక్తాడు. దాన్ని సమాధానికి చూపించిన జర్నలిస్టుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంస్కారం గురించి మాట్లాడుతూనే మళ్ళా ఇవాళ అసెంబ్లీలో బట్టలిప్పించి కొడతా, తోడుకలు తీస్తా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఆయన మీద ఎవరు కేసు పెట్టాలి? సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు పెడతా అన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు కేసు పెట్టాలి? బట్టలిప్పించి కొడతా అనుడు సంస్కారవంతమైన మాటనా? తోడుకలు తీస్తా అనుడు సంస్కారవంతమైన మాటనా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని